మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ పెద్ద కుటుంబం కొరకు నిత్యం దేవుని మందిరంలో మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ శుభవేళ బైబిల్లో జరిగిన ఓ సంఘటన, భూమి మీద జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తాను. యేసుదేవుడు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలకు దివ్యమైన, వెలుగు సంబంధమైన, జీవం కలిగిన మాటలు చెబుతూ ఉండేవారు. ఆయన మాటలు వినటానికి గుంపులు గుంపులుగా పరుగెత్తుకుని వచ్చేవారు. అదేం విచిత్రమో కానీ ఆయన దగ్గరకు వచ్చిన వాడు మేలు పొందకుండా ఒక్కడు వెనక్కి వెళ్ళలేదు. వచ్చిన వారి మీద చేతులైనా ఉంచేవాడు. కనీసం గద్దించి సాతాను వెళ్ళగొట్టేవాడు. ఆయన అంగీని పట్టుకునే ప్రభావం పొందేవాళ్ళు. ఒకటేమిటి, ఊసిన భూమిలోనూ నెమ్మది పొందారు, చాచిన చేతిలోనూ నెమ్మది పొందారు, వేలాడుతున్న అంగీలోనూ ప్రభావం పొందారు. కాలు మోపితే ఖాళీ పడవలు నిండడం మొదలుపెట్టారు. జనం తండోపతండాలుగా వస్తూ ఆయన మాటలు వింటున్న ఆ రోజుల్లో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే, అరణ్యంలో ఆయన ప్రసంగిస్తుండగా వేల కొలది ప్రజలు వచ్చారు. 3 దినాల పాటు వాళ్ళు ఆ మాటలు వింటూ అలాగే ఉండిపోయారు. ఆయన కూడా ధారాళంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అంతా అయిపోయాక వాళ్ళని పంపించే టైం వచ్చింది, వెళ్ళిపోవాలి. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ శిష్యులు పిలిచి అంటాడు కదా, వాళ్ళని చూస్తే నాకు కనికరం కలుగుతుంది, వారి మీద నేను కనికర పడతాను. 3 రోజుల నుంచి తినడానికి ఏమీ లేదుగా, ఒకవేళ మార్గ మధ్యలో వెళితే సమస్యలు పోతారుగా, అందుకని వాళ్ళకు భోజనం పెడితే బాగుంటుంది, భోజనం పెట్టండి అని. ఆ ఒక్క మాట మీతో నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఆ ప్రజల మీద ఆయన కనికరం చూపాడట. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యం చదువుతున్నాను. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. కనుక వాళ్ళ ఉపవాసంతో తమ ఇళ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛిల్లుదు. ఉపవాసంతో నేను పంపను, 3 దినాలు నా దగ్గర ఉన్నారుగా. ఈ శుభవేళ ఈ మాట విన్నాం సహోదరి సహోదరులారా. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. ఆయన ఎవరో తెలుసా? నీ ఆకలి ఎరిగినవాడు. ఆయన ఎవరో తెలుసా? నిన్ను ఒట్టి చేతులతో పంపనివాడు. ఆయన ఎవరో తెలుసా? నీవు దారిలో మూర్ఛిల్లిపోతే, దారిలో నువ్వు పడిపోతే, దారిలో నీకు ఏదైనా జరిగిపోతే ఆయన సహించేవాడు కాదు, నిర్లక్ష్యం చేసేవాడు కాడు. ఎన్నిసార్లు ఈ వాక్యం చదువుతానండి. నా మట్టికి నా జీవితంలో అనేక సార్లు నాకు వచ్చిన సమస్యలో కలవరపడేవాడిని. కానీ ఈ మాటలు నన్ను ధైర్యపరుస్తూ వచ్చాయి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నేను వారి మీద కనికరపడుతున్నాను. నా మీద కూడా ఆయన కనికరపడ్డాడు. నేను సమస్యల రోజులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గమ్యం ఎరగక తల్లకిందులని రోజులు కూడా ఉన్నాయి. కానీ అక్కడ రాయబడింది ఏమిటో తెలుసా? వాళ్ళకి తినని ఏమీ లేనందున వారు ఉపవాసంతో తమ ఇళ్లకు పంపివేసిన ఎడల మూర్ఛిల్లదు. అంటే నీ భద్రతను గురించి ఆలోచిస్తున్నాడు, నీ ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు. నా ఆకలి గురించి, నా బరువును గురించి, నా బ్రతుకుల గురించి, నా భవిష్యత్తును గురించి ఆలోచించి అంటాడు కదా. వీళ్ళు వెళ్ళే మార్గంలో విపత్తు వాటిల్లకూడదు. వారు మూర్ఛిల్లి పడిపోతే ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వస్తున్నారు ఆరా తీస్తారుగా. అప్పుడు ఏమనిపిస్తుంది? యేసు దగ్గరికి వెళ్ళారట, వస్తున్నారట. నా దేవుడు తన నామానికి అవమానం కలగనివ్వడు. ఈ శుభవేళ సహోదరులారా, మీరు ప్రభువును నమ్మి ఆయన వాక్యానుసారంగా నడవగలిగితే మీ మార్గాల్లో మీరు మూర్ఛిల్లిపోవడం కానీ, ఇబ్బంది పడిపోవడం కానీ, పోతే నలిగిపోవడం కానీ, కృంగిపోవడం కానీ, పడిపోవడం కానీ జరగనివ్వడు. ఆయన ఎవరో తెలుసా? నీ మార్గములో నీ క్షేమం కోరేవాడు. నీ వెళుతున్న మార్గంలో అవమానంతో నడవనివ్వకుండా నిలబెట్టగలిగినవాడు. రెండవది, నీ ఆకలి గుర్తించి అవసరం తీర్చగలిగినవాడు. మరొకటి, నేను ఒట్టి చేతులతో పంపడు. ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా ఒట్టి చేతులతో పంపకపోతే నీ చేతుల నుండి దీవెన ఉంటుందిగా. మూర్ఛిల్లకుండా ఉండాలంటే కడుపు నుండి ఆహారం పెడతాడుగా. వెళ్ళే మార్గంలో తొట్టుపాటు చెందకుండా కాపాడుతాడుగా. ఇన్ని మేలులు చేసే వారెవరున్నారు? ఈ శుభవేళైనా ఈ మాటలు విన్నాకైనా ఒకవేళ మార్గాల్లో ఉండి ఇసుకు చెందిన, పరిస్థితులు చేజారిపోతున్న, బ్రతుకు బరువైపోయినా, పయనం సాగకపోయినా నా యేసు వైపు తిరగండి. ఆయన నీతో ఒకే మాట చెబుతున్నాడు, నేను వారి మీద కనికరపడుచున్నాను. ఆయన కనికరం
నీ మీద, నీ పిల్లల మీద ఉండునుగాక. నీ మార్గాల మీద, నీ పయనం మీద, నీ ప్రయత్నాల మీద ఆయన కనికరం ఉంటే అన్నీ సవ్యముగా జరపబడపోతుంది, జరిపించబడతావి. ఆయన వైపు తిరగగలరా? పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఈ శుభవేళ నీ సన్నిధిలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నా. ఎన్నెన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజావాహిని దర్శించండి. ఈ మాటలు వారి గుండెలో స్థిరపరచండి. తప్పక మార్గం సరళం చేయండి. అన్నిటికంటే వాళ్ళ మీద, వాళ్ళ ఉన్న పరిస్థితుల మీద నీ కనికరం దిగిరానివ్వండి. పిల్లల భవిష్యత్తు, చదువులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు, కష్టార్జితం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఆర్థిక ఇబ్బందులు మెరుగవ్వడం, అందరికీ రక్షణ కలగటం, ఆశించిన దానికంటే గొప్ప కార్యాలతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.